హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరూ చాలా బాగున్నారు. మనం వండిన వంటలు ట్రై చేస్తున్నారు. వాళ్ళు కూడా తింటున్నారు అనమాట. గైస్ ఈ రోజు మా మమ్మీ ఇంకొక మంచి కర్రీ వండబోతున్నారు. ఏం కర్రీ మమ్మీ? దొండకాయ కర్రీ. ఏ దొండకాయలే పట్టుకుని చూపించి చెప్పు. చెప్పు ఇప్పుడు ఏం కర్రీ? దొండకాయ కర్రీ. దొండకాయ కర్రీ వండుతున్నావా? ఓకే. అవును ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ వండుదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. దూరంగా ఉంటుంది. కర్రీస్ బాగా చేస్తుంది మా మమ్మీ. సింపుల్ గా, ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమి వేయకుండా లైట్ గా. మేము మసాలాలు ఎక్కువ తినం కదా మమ్మీ. అవునమ్మా. లైట్ గా కొద్దిగా కారం వేసి మంచిగా టేస్ట్ ఉండేలా వండుతుంది అనమాట మా మమ్మీ. చూడండి మీరు కూడా, ఎవరికైతే ఎక్కువ మసాలా నచ్చదో అలాంటి వాళ్ళు ఇలాంటి ట్రై చేయొచ్చు, టేస్టీగా ఉంటది. ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. వేడవ్వాలి. ఆయిల్ వేడవ్వాలన్నమాట. వేడి అయిన తర్వాతనే మనం ఆనియన్స్ అయ్యి వేసుకోవాలి. పెద్ద మంట పెట్టుకోవాలి కదా మమ్మీ. అవునమ్మా, అవును. ఆయిల్ వేడైంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి కదా మమ్మీ. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, దోర రంగు రావాలి, గోల్డెన్ బ్రౌన్. గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చు మీరు. హై ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం వేడయ్యే వరకు బాగా సగం. అప్పుడు తర్వాత లో ఫ్లేమ్ లో వేగించుకుంటే దోరగా ఉంటాయి. అంటే లో అంటే మధ్యస్థంలో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మధ్యస్థంలో పెట్టుకుని మనం వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఎస్ ఎస్ మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. డార్క్ మనకి ఇవి బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా? సగం వేగిన ఉల్లిపాయ ముక్కలు, దొండకాయలు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం, బాగుంటాయి. ఓకే. దొండకాయలు కూడా వేసేసుకుందాం. ఓకే, బాగుంటది దొండకాయ, టేస్టీగా ఉంటుంది దొండకాయ కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి. చాలా బాగుంటుంది దొండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు చారు కూడా ఉంటే మంచి టేస్ట్ గా ఉంటది. అవును, చారు పెట్టుకోవాలి. మమ్మీ ఏ ఫ్రై చేసినా చారు పెడుతుంది. చారుతో బాగా తింటాం ఇష్టంగా. మళ్ళీ బంగాళదుంప ఫ్రై చేసినప్పుడు కూడా చారు పెడుతుంది కదా మమ్మీ. అవునమ్మా. అలా వేగనివ్వాలి ఫ్రెండ్స్. సాల్ట్ ఇప్పుడు వేసుకోకూడదా మమ్మీ? అంటారు కదా సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతాయని. అంటే నేను ఎప్పుడు కూడా వేగిన తర్వాతనే వేస్తాను, నాకు అలా అలవాటు. అంటే బాగా వేగుతాయి అయితే నువ్వు సాల్ట్ వేసుకుంటే ముందమ్మా. చిట్కా అని చూసాను ఎక్కడో. చిట్కా చూసావా? అయితే అలాగే వేద్దాం. సాల్ట్ వేద్దాం, వేస్తే కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అంటారు. అంచనాకి 2 స్పూన్లు పడుతుందా? ఒక స్పూన్ పడుతుంది. ఇలాగా ఒక స్పూన్ సరిపోతే అప్పుడు మనం లాస్ట్ లో అడ్జస్ట్ చేసుకుందాం. ఎడ్జిట్ చేసుకోవచ్చు. పెద్ద మంట పెట్టుకోవచ్చు కదా. పెద్ద మంట పెట్టుకోవచ్చు అమ్మా, కొంచెం పెద్ద మంట పెట్టుకోవచ్చు. ఇప్పుడే ముక్కలు వేసాం కదా, కొంచెం వేడవడం వరకు పెద్ద మంట పెట్టుకోవచ్చు. అవును. బాగుంది కలర్ఫుల్ గా. ఆనియన్స్ ఏమో వైట్ రోజ్ కలర్ లో ఉన్నాయి, ఏమో గ్రీన్ కలర్ లో. వేగాలి ఇంకా వేగాలి ఉల్లిపాయలు. అంటే ఇవి కూడా వేగుతాయి, బాగుంటది అని చెప్పి. కానీ మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుని వేగించుకుంటేనే మంచిది. అవును. దొండకాయలు పూర్తిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత దోర రంగు వచ్చిన తర్వాత అప్పుడే వేసుకోవాలి. మనకి దొండకాయ ఫ్రై అవ్వాలని చెప్పి ముందు వేసాం అంతే. కానీ మన ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యాకనే వేసుకుంటే మా బాగుంటది. ఓకే. గమ్ముని మళ్ళీ వేగలేదు ఉల్లిపాయలు అనుకోక్కర్లేదు.
వేగనిద్దాం గాయ్స్. వేగనిద్దాం ఏమ్మా. ఓకే మమ్మీ. ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు కారం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, అప్పుడు సరిపోతే కనుక అప్పుడు వేసుకుందాం సాల్ట్. ఓకే మమ్మీ. కొద్దిగా పసుపు వేసుకుందాం. మా ఇంట్లో చేసిన పసుపు, మా ఇంట్లో సొంతంగా ఆడించింది అనమాట. తర్వాత కారం వేసుకున్నాం. ఇలా అంటే కారాలు తక్కువ తింటారు, అందుకు నేను తగ్గిస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ కారం కారం అంటది మా గౌరి. కారం తిన్నా ఎక్కువ, అందుకని చెప్పి నేను తగ్గిస్తున్నా. ఏమ్మా. అవును మమ్మీ. మళ్ళీ కారం కారం సాల్ట్ ఇందాక వేసాం కదా, చెక్ చేయి మమ్మీ, మళ్ళీ ఎక్కువైపోతుంది. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంక వేయట్లేదు, నేను సరిపోద్దని అనుకుంటున్నాను. ఓకే. నేను అన్ని వేగాకనే వేస్తాను సాల్ట్. మా అమ్మాయి చిట్కా చెప్పిందని చెప్పి నేను వేసా. ఏమ్మా. అవును మమ్మీ. అది కారం వేసాక ఇలాగ ఒకసారి కలుపుకుంటే, పసుపు కారం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఒకసారి వేగితే టేస్టీగా ఉంటది. అవును, బాగుంది, టేస్టీగా ఉంటది అనమాట. ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుని. ఓకే మమ్మీ. ఇప్పుడు ఇలా వాటర్ పోసేసుకుంటే ఒక గ్లాసుడు వాటర్. మనం కలుపుకోకపోతే ఇలా అంటుకుపోతాయి మళ్ళీ అడుగున మమ్మీ. అంటుకుపోతే కారం అవి వేసిన తర్వాత కొంచెం అంటుకుంటది అన్నమాట. అందుకు మనం కలుపుకోవాలి. మధ్యస్థంలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అవి వేగేటప్పుడు. ఓకే మమ్మీ. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. హై ఫ్లేమ్ పెట్టుకుని, ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. వాటర్ హీట్ అవ్వాలి కదా. ఇప్పుడు పాన్ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అంతే, దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఏంటో మా స్టవ్ చిన్నగా మండుతుంది, అందుకే మీకు హై ఫ్లేమ్ కనపట్టలేదు. పెంచాము హై, మాకు మీడియం వస్తుంది. మీడియం వస్తుంది. అది కుక్ అవ్వాలి. విజిల్స్ రావాలి మమ్మీ. 3 విజిల్స్. ఓకే. 2 విజిల్స్ వచ్చాక మనం ఓపెన్ చేసి 2 చాలు. పప్పుకైతే 3 రావాలి. దీనికి 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసేసి అప్పుడు మళ్ళీ కుక్ చేసుకోవాలి. విజిల్స్ అప్పుడు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. విజిల్స్ తీసేసి మూత ఓపెన్ చేసేసి అప్పుడు మనం కంచం ఏదోటి మూత పెట్టుకుని అప్పుడు కుక్ అవ్వనివ్వాలి. ఓకే ఏమ్మా. డన్. డన్. ఏ ఆవిరంతా బయటికి వెళ్ళిపోయింది. 2 విజిల్స్ వచ్చాయి గైస్. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసాము. ఆవిరి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి వెలిగించుకుందాం. ఓకే మమ్మీ. రెడీ అయిపోతుంది. కుక్ అవుతుంది కదా మమ్మీ, అలా స్లోగా ఇలా కుక్ అవ్వాలి. అంటే 3 విజిల్స్ వేసుకోవచ్చు, లేహం అయిపోతాయేమో అని చెప్పి 2 విజిల్స్. ముక్కలు మరీ మెత్తగా అయినా బాగోవు కదా మమ్మీ. అంటే లేహంగా అంటే మెత్తగా ఉడికిపోతాయని. కుక్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం దగ్గర పడాలా మమ్మీ? కొంచెం దగ్గర పడాలి. ఓకే. కొంచెం ఉడకని అలా కుక్ అవనిద్దాం. ఓకేనా? ఎన్ని మినిట్స్? 2 మినిట్స్ కుక్ అవనిద్దామా? 2 మినిట్స్. ఓకే మమ్మీ. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఓకే. దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్స్ పట్టండి, నేను అందరికి వడ్డించేస్తాను. దొండకాయ కర్రీ ఒక్కొక్కరికి వడ్డించేస్తాను. పట్టండి ప్లేట్లు. గైస్ ఇదన్నమాట ఈ రోజు మా మమ్మీ చేసిన టేస్టీ అండ్ యమ్మీ దొండకాయ కర్రీ. ఎలాగో లంచ్ టైం అయిపోయింది అనమాట. మేమైతే ఇప్పుడు ఈ దొండకాయ కర్రీ తింటాము మా లంచ్ లోకి. మీకైతే మా దొండకాయ కర్రీ వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే మా మమ్మీ సింపుల్ గా కుక్ చేశారు కదా. ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి గైస్. మేము మీ కమెంట్స్ అనేవి చదువుతాము. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాం గైస్. ఫైనల్ గా మీకు గానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుగా అయితే వస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.